పుట్టేటప్పుడు నలుగురు మనుషులు ఉన్నారా లేదా అనేది మనకు సంబంధం ఉండదు, కానీ చచ్చేటప్పుడు నలుగురు మనుషులను సంపాదించుకోలేకపోవడం ఖచ్చితంగా మన తప్పే అంటాడు ఒక సినీ కవి. కానీ ఉదయ్ కిరణ్ విషయంలో ఇది రివర్స్ అయ్యింది. ఆయన దేహం తీసుకెళ్ళడానికి ముందుకు రాని ఒక పరిస్థితి ఎందుకు ఎదురైంది? కారణం రాజకీయమా, ఆర్థికమా, నశించిపోతున్న మానవ సంబంధాల? మనసంతా మూవీలో ఒక సీన్ ఉంది. ఉదయ్ కిరణ్ సముద్రం దగ్గర నుంచి బాధపడుతూ ఉంటే సునీల్ ఆ క్లాక్ చైన్ తీసుకువచ్చి ఉదయ్ కిరణ్తో ఒక డైలాగ్ చెప్తాడు. అప్పుడప్పుడు వర్షం కూడా చాలా మేలు చేస్తుంది, మన కన్నీళ్ళని ఎదుటి వాళ్ళకి కనబడకుండా దాచేస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్ళు మిగిల్చావో భగవంతుడు నీకు అవే కన్నీళ్ళు మిగిల్చాడు. ఏడవరా, వర్షం వెలిసిపోయేలోపు కడుపారా ఏడు. నిజంగా ఆ సినిమాలో ప్రేమలో మాత్రమే ఓడిపోయాడు ఉదయ్ కిరణ్, కానీ నిజ జీవితంలో మరణంలో కూడా ఓడిపోయాడు ఉదయ్ కిరణ్. బంగారు భవిష్యత్తు ఎదురుగా ఉండి చావులోనూ చావు తర్వాత ఒంటరివాడైపోయాడు. ఆయన మరణం చూస్తే మనసున్న ప్రతివాడు అయ్యో అనాలి. ఒక వెలుగు వెలిగి ఆరిపోయింది ఆయన జీవితం. ఊరుకో హృదయమా ఉప్పనై రాకుమా అన్నట్టుంది. కలత ఏ కంటిదో చెప్పలేనంది కంటితడి. అనవసరపు హంగులు, ఆర్భాటాలు, రాజకీయాలే ప్రాతిపదికన నడిచే సినీ రంగంలో ఆయన మరణం ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. హఠాత్తుగా ఒక వెలుగు వెలిగిన కెరియర్ కిందకు పడిపోవడానికి ఏదో పెద్ద కారణం ఉందని, ఆ నిరాశ అతని ఆత్మహత్యకు దారితీసింది అని ఒక వాదన బలంగా వినిపించింది. దీనికి అంతకుముందు జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడమా, తదితర కారణాలా? 6 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్న తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం, అతను చనిపోయినప్పుడు కూడా తండ్రి రాకపోవడం, సభ్య సమాజం తలదించుకుంది. కడుపును పుట్టిన బిడ్డకు ఎదురుదెబ్బ తగిలితే అల్లాడిపోయే రక్త సంబంధం ఉన్న చోట ఆర్థిక వ్యవహారాలు ఇంత దూరం తెచ్చాయంటున్నారు ఆయన మిత్రులు. పూణేలో ఉన్న స్నేహితుడికి మాత్రమే కాల్ చేశాడు ఉదయ్ కిరణ్. నీ స్నేహం ఇక రాదు అని, మనసంతా నువ్వే, గడిచిన కాలం మరి రాదు.